విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలే భావి రాజకీయ నాయకులకు పుట్టినిల్లు. ఒకప్పటి విద్యార్థి నాయకులే ఆ తర్వాత రాజకీయ నాయకుల్లాగా ఎదిగిన ఉదాహరణలు ఎన్నో. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశమంతా ఎక్కడ వెతికినా రాజకీయ నేతలుగా మారిన విద్యార్థి నాయకులు కనిపిస్తారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ గడ్డపై విద్యార్థి నాయకులుగా సమర్థత చాటుకొని రాజకీయ ప్రవేశం చేసి చట్టసభల్లోకి అడుగుపెట్టిన నేతలు ఎందరో ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో గర్జించిన విద్యార్థి నాయకులు రాష్ట్రకళ సాకారమయ్యాక రాజకీయ బరిలోకి దిగి చట్టసభలకు ఎన్నికై ప్రజాక్షేత్రంలోనూ సత్తా నిరూపించుకున్నారు. టీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా రాజకీయ నేతలుగా ప్రజాసేవలో నిమగ్నమైన తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేతల గురించి ప్రత్యేక కథనం. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సాధన సమితి సారథి కేసీఆర్ వెన్నింటి ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా విద్యార్థులు బాల్కా సుమన్ ఒకరు. తండ్రి అందించిన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. విద్యార్థి లోకాన్ని ఉద్యుక్తులను చేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమానికి బాసటగా నిలిచారు. కేసీఆర్ వెంటే నడిచిన విద్యార్థి ఉద్యమ కెరటంగా బాల్కా సుమన్ పేరు పొందారు. బాల్కా సుమన్ స్వస్థలం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని రేగుంట గ్రామం. తండ్రి బాల్కా సురేష్ మెట్పల్లి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ప్రాథమిక విద్య 1 నుండి 4వ తరగతి వరకు మెట్పల్లిలో చదివారు. తరువాత కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్నత విద్యను, జూనియర్ కళాశాలలో మాధ్యమిక విద్య పూర్తి చేశారు. కోరుట్లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2003లో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో చేరారు. 2008లో ఆంగ్ల సాహిత్యంలో పీహెచ్డీలో చేరారు. ఓయూలో విద్యార్థి సంఘం నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తండ్రి, సహచర విద్యార్థుల ప్రోద్బలంతో సుమన్ 2001లో టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారు. 2007లో ఓయూలో టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా, 2010లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేశారు. తనకు గుర్తింపు, ప్రాధాన్యత కల్పించిన అధినేత కేసీఆర్ ఏకంగా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కల్పించారు. 2014లో పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 5 ఏళ్ల పాటు పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించారు. తర్వాత 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో చెన్నూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్ సారథ్యంలో రెండోసారి ఏర్పడ్డ ప్రభుత్వంలో విప్ పదవిలో కొనసాగారు. మళ్లీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రభుత్వ విప్గా ప్రజాసేవలో నిమగ్నమై చెన్నూరు దిశ మార్చిన నేతగా గుర్తింపు పొందారు. బాల్కా సుమన్ ఆధ్వర్యంలోనే ప్రజల చిరకాల స్వప్నమైన చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యింది. బస్ డిపో మంజూరు అయింది. హస్నాబాద్, పారుపల్లిలను 2 కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని ప్రారంభించారు. మందమర్రిలో 500 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. చెన్నూరు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయి. ఎన్నికల్లో ఓడిపోయిన బాల్కా సుమన్ కేసీఆర్కు నమ్మిన బంటులా పోరాటాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గం కంటే రాజధాని హైదరాబాద్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా నిరంతరం పార్టీ పోరాట కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉనికి నిరూపించుకుంటున్నారు.
బాల్కా ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు, కష్టాల్లో ఉన్న పేదలకు ఆర్థిక సాయం చేస్తూ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ఇప్పించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లను నిర్వహించగా అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారిలో 30 మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.